షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫీస్ నుంచి ఫోన్ రా, అవుతుందా లేదా? అమ్మమ్మ కొద్దిసేపు ఆగమ్మా, అయిపోతుంది. మేడం ఇంకా మెయిల్ రాలేదు. నా ల్యాప్టాప్ ప్రాబ్లం అయింది. కానీ మెయిల్ 15 మినిట్స్లో పంపించాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ మిస్ అయిపోయినట్టే. ఆన్ అవ్వలేదు కదూ. అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. మనల్ని సర్వనాశనం చేసి గాని ఇది నిద్రపోదు. అమ్మా మేలు ముసుగు వేసుకో అమ్మా. అమ్మా గుడి 4 దిక్కుల్లో ఈ పసుపు నీళ్లు జల్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిరా అమ్మా. మానసి ఎక్కడే? మధు అన్నయ్యతో కలిసి కళ్యాణం జరిపిస్తుంది. ఐ లవ్ యూ మృదుల. మేడం తెచ్చావా? తెచ్చాను మేడం. ఇప్పుడు మొదలవుతుంది అస్సలాట. నేనే ఆ దొంగతనం చేశాను, నన్ను నమ్మండి. ఈమెకే శిక్ష విధించాలని నిర్ణయించడమైనది. ఆఖరి మెట్టు ఎక్కే లోపలే దాని ఆఖరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నేనే ఆ దొంగతనం చేశాను, నన్ను నమ్మండి. ఈమెకే శిక్ష విధించాలని నిర్ణయించడమైనది. ఆఖరి మెట్టు ఎక్కే లోపలే దాని ఆఖరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అమ్మా 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 అమ్మా. మృదుల, మృదుల ఏమైంది? మృదుల నిన్నే ఏమైంది? మృదుల ఏమైంది? అమ్మా అమ్మా అమ్మా, మా అమ్మ. అమ్మకేమైంది? అరే ఏమైందో చెప్పు మృదుల. మృదుల, అత్తయ్యకేం కాదు, నువ్వేదో పీడకల కన్నా కాదు. ఇటు చూడు, ఎందుకు ఊరికలా భయపడతావు? అమ్మకేం కాదు. లేదు మధు గారు, తెల్లారితే పంచాయితీ. అమ్మని దోషిగా నిలబెడతారు. అమ్మ తట్టుకోలేదు మధు గారు. అమ్మ ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. మృదుల, పరిస్థితి అంతవరకు రాదు. పంచాయతీ కన్నా ముందు నేనే అక్కడికి వెళ్తాను. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నువ్వు కంగారు పడదు మృదుల. ఏమో మధు గారు, నాకు చాలా భయంగా ఉంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? మనం కళ్యాణం చేయడానికి వెళ్తే అమ్మకి ఈ పరిస్థితి రావడం ఏంటి? పాపం మా అమ్మకి ఎప్పుడు సమస్యలే, జీవితంలో ఎప్పుడు సంతోషం లేదు. ఇప్పుడిప్పుడే నన్ను చూస్తూ ఏదో కాస్త సంతోషంగా ఉందనుకుంటే నా వల్ల ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. మృదుల, తప్పు చేయని దానికి ఎవరు మాత్రం ఎందుకు నిందలు మోయాలి? అయినా ఇదెవరో కావాలని చేసింది మధు గారు. పోనీ ఆ నిందేదో నా మీద వేసున్న బాగుండేది. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడం మృదుల. అత్తయ్య ఎప్పుడు ఏ తప్పు చేయదు.
నీకు నాకు అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. తను చేయలేదని ప్రూవ్ చేయాలి. చేద్దాం మృదుల. ఒక్క చిన్న ఆధారం, ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు అసలు దొంగల్ని పట్టుకోవడానికి, అత్తయ్య నిర్దోషి అని నిరూపించడానికి. ఏడోకు మృదుల. రేపు అత్తయ్యకి ఎలాంటి శిక్ష పడదు. నేను మాటిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంది కదా. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఎలా పడుకుంటాను మధు గారు? కళ్ళ ముందు అదే మెదులుతోంది. అమ్మ ఏడుస్తున్నట్టే కనిపిస్తోంది. భయంగా ఉంది మధు గారు. బాధపడక మృదుల. అమ్మకి ఏం కాదు, నేను చూసుకుంటాను. పడుకో. రా. ఆఖరి మెట్టు ఎక్కే లోపలే తన ఆఖరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ మెట్లెక్కినా పైన దీపం వెలిగించాలి కదా. అగ్గి పుల్లతో కాదు కదా, అగ్ని పర్వతమే వచ్చి పడినా ఆ దీపం వెలగదు పెద్దమ్మా. ఏమైంది బా? దామిని, ఏంటమ్మా ఏంటిదంతా? సంగీతం ఏంటి, శిష్యరికం ఏంటి? గట్టిగా అరవకే. ఎందుకు ఎందుకు అరవద్దు? ఆ పద్మావతి అంత చూస్తాను. ఏం లేదమ్మా, పవిత్రంగా పూజలు చేశావు. త్రికాల దోషాలేమన్నా ఉన్నా, తెలియని పొరపాట్లు దొర్లినా అగ్ని పునీతులైతే అన్నీ తొలగిపోతాయమ్మా. నువ్వు అగ్నిగుండంలో నడవద్దు, కాళ్ళు బొబ్బలెక్కుతాయి. ప్లీజ్ తులసి. కోరిక తీరడం ముఖ్యం, బొబ్బలు లెక్క కాదు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మొత్తం ఇదంతా కూడా, ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే చెప్పారా? ఈ విధంగా చేయరా, ఇలా ఉండరా, ఆవిడతో ఫోన్లో మాట్లాడి ఈవిడతో పాటు ఆడని ఫ్రెండ్స్ చెప్పారా? ఏం విలువలు నేర్పుతున్నావు అమ్మా? నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏం విలువలు నేర్పుతున్నావు నీ ఆడపిల్లలకి ఈరోజు? తప్పు చేసినటువంటి వాడు పిల్లలకు అనేంత వరకు ఎందుకు ఉండాలి? పిల్లలకి అన్న తర్వాత ఆవిడకి న్యాయం చేస్తే ఈవిడికి అన్యాయం చేయవంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే రాశారా? ఇదిగో మీ ఆయన ఇక్కడ ఉన్నాడు, తీసుకెళ్ళిపోండి అని కూడా తనకు చెప్పాను ఫోన్ చేసి. ఎప్పుడమ్మా కొంపలంతా మునిగిపోయిన తర్వాత? నీకు దిక్కు మొక్కు లేదు, కోర్టుకు వెళ్తే కూడా నీకు ఏ అర్హత లేదు కేసు పెట్టడానికి కూడా. దీనికోసమేనా మీ అమ్మా నాన్న నీ మొగుడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చింది? పరాయి వాళ్ళ కాపురాన్ని కూల్చమని. వీడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా. కూతుర్ని వదిలేసిన దానివి, మొగుడిని వదిలేసిన దానివి, వీడితో ఎన్ని రోజులు ఉంటావు? ఆమె పిల్లలే తన జీవితం అనుకుంది, మొగుడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి
ఏ తప్పు చేయకుండా ఉంది. ఇలాగా మొగుడిని వదిలేసే కొందుకు ఇంకోటితో తట్టుకోలేదు.